తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్లు ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. అక్క రోజక్క ఏదో మాట్లాడడానికి మళ్ళీ మైక్ పెట్టుకుని వచ్చేసినావు కదా, ఎంతసేపటికే శవ రాజకీయాలు చేస్తావు తప్పితే నీకు మామూలు కాన్సెప్ట్ మాట్లాడడానికి ఏమి ఉండదు కదా. ఎందుకంటే మాట్లాడడానికి అక్కడ ఏమీ లేదు. అద్భుతంగా పరిపాలన జరుగుతూ ముందుకెళ్ళిపోతా ఉంది. ప్రజలు కూడా చూస్తా ఉండరు. నువ్వేదో మళ్ళీ ఈరోజు ఒక బురద బుయ్యాలని చూస్తే ప్రజలు ఎట్టా నమ్ముతారు? మీరు ఆల్రెడీ అక్కడ కిస్మిస్ అంతా కలిపేసి పులిహోర ఏదో కలిపేసింది కాబట్టి 11 సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఎంతసేపటికి మన తిరుపతి సంఘటన జరిగిపోయిన గురించి వదిలేశారు. ఏమి కళ్ళేమని కాకులు ఎత్తుకోపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసింది చూడలేదు నువ్వా? అబ్బే ఎందుకు చూస్తావా? జగన్ చేసి మాట్లాడి మాటలే చూస్తావు. మిగతా ఏ పరిపాలన చేసేదంతా పార్టీ నాయకులు మాట్లాడేదంతా నువ్వు చూడవు కదా. ఇంకో మాట కూడా ఏందో అన్నావు కదా నువ్వు, ఆడపిల్లకాయల మీద అత్యాచారాలు జరిగిపోతా ఉన్నాయి. ఓ మే అక్క మ్యా అని గుర్తులే, ఎంతో ప్రేమగా మ్యా అని పిలుద్దాం అనుకున్నా. అబ్బే వద్దు, నీకు మ్యా సూటిపుల్ అవదులే, నీ మీద నాకు ప్రేమ లేదక్క, అందుకని అక్క అని పిలుస్తా. అక్క రోజక్క నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఒక్కసారి అయినా మాట్లాడినా అక్క? బే మాట్లాడవు. మనకు పదవి లేనప్పుడు ఎన్ని గుర్తొస్తాయి, పదవి ఉన్నప్పుడు ఏమి గుర్తురావు, టూర్ తిరగడానికి గుర్తొస్తాయి, అంతే కదా. ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉండవు జాబ్ క్యాలెండర్లో. ఇప్పుడు పరిపాలన టీడీపీ పరిపాలన వచ్చేసి 6 నెలలు 7 నెలలు అవుతుంది. సరే జరగాల్సిందే జరుగుతుంది. ఇంతకుముందు జరిగిన పరిపాలన గురించి మాట్లాడుకుందాం మనమా. జగన్మోహన్ రెడ్డి అన్న మీరు పరిపాలనలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. చేసినాడా? అడిగే దమ్ముంది నీకా? అబ్బే లేదు. ఈరోజు నీకు మళ్ళీ ఒక ముటిక్క అయ్యేసరికి వచ్చిన